అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు సమాజంలో చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది, నవ్వుగా అనిపిస్తుంది. ఎప్పుడో శుభలగ్నం సినిమాలో చూసాం మనం మొగుడిని అమ్మేయటం. అలాగే ఒక అమ్మాయి కూడా అదే జరిగింది. ఒక 16 ఏళ్ళ అమ్మాయి కోర్టులో వేసిందిట తన తండ్రి గురించి. మా నాన్న మా దగ్గరికి రావట్లేదు, మా నాన్న పనిచేస్తున్న ఆఫీసులో ఆవిడని అట్టి పెట్టుకుని మమ్మల్ని లెక్క చేయటం లేదు, కనుక మీరు మాకు న్యాయం చేయండి అని కోర్టుకు వెళ్ళిందిట. కోర్టుకి వెళ్తే కోర్టు చెప్పిందిట వాళ్ళ నాన్నగారిని అందరినీ పిలిపించారు. పిలిపించిన తర్వాత అప్పుడు జడ్జి గారు అడిగారు అబ్బాయిని, ఎరా నువ్వు భార్యతో ఉండకుండా ఏంట్రా బాబు ఈ పనులు ఏంటి, ఇవన్నీ ఏంటంటే, నాకు నా భార్యతో వెళ్ళటం ఇష్టం లేదండి, నేను వెళ్ళను, నాకు ఖచ్చితంగా నేను ఎవరైతే ఉంటున్నానో ఆవిడతో ఉండటమే నాకు ఇష్టం అండి అని చెప్పాట జడ్జి గారికి అతను. చెప్తే జడ్జి గారు అవక్కట్టు అలా ఎలా కుదురుతుంది, భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ సంగతులు ఏంటి, నువ్వు ఏది పట్టించుకోకపోతుంటే ఎలా జరుగుతుంది ఇదంతా, కనుక నువ్వు నీ భార్య పిల్లలతో కలిసి ఉండాలి అని చెప్పారు ఆయన. వెళ్ళనండి అన్నట్టు. అప్పుడు భార్య కల్పించుకుని అక్కడే ఇంకా కోర్టులో శాంతం వెళ్ళకముందే భార్య కల్పించుకుని, సార్ మరి నేను నా 2 పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, నేను బతకాలి, ఇతనేమో ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతానంటున్నాడు, మా సంగతులు ఏంటి సార్, మేము ఎలా బతకాలి అని అడిగిందిట. అంటే జడ్జి గారు చెప్పు సమాధానం ఎలా బతకాలో అంటే, అప్పుడు ఏం కావాలమ్మా నీకు అని అడిగేట జడ్జి గారు. అంటే నాకు 1,50,00,000 డబ్బులు కావాలి సార్, ఇవన్నీ నేను పిల్లలు చదివించుకోవాలన్నా పెళ్ళిళ్ళు చేయాలన్నా, మరి వాళ్ళు ఇస్తారా అని అడిగిందిట ఆవిడ. ఇవ్వలే పాపం మొగుడు వస్తాడులే అనుకుని పాపం. వెంటనే ఆ అబ్బాయి ఉంచుకున్న ఆవిడ, సారీ తప్పుగా అనుకోవద్దు, ఆ అబ్బాయితో రిలేషన్లో ఉన్న ఆవిడ వెంటనే నేను ఇచ్చేస్తాను 1,50,00,000 అని చెప్పి అనగానే మొగుడు, ఈ అమ్మాయి మొగుడు ఆవిడ ఇద్దరు కలిసి శుభ్రంగా 1,50,00,000 డబ్బులు ఇచ్చేసి జడ్జి గారి దగ్గర ఒప్పేసుకుని ఆ అమ్మాయికి 1,50,00,000 డబ్బులు ఇచ్చి వదులుకుంది. ఆ అమ్మాయి 1,50,00,000కి మొగుడిని ఆ అమ్మాయికి అమ్మేసింది అనమాట. పోన్లేండి, అందరిలాగా చంపేసి డ్రమ్ముళ్ళు వేసి ఇది ఇంకోటి తగలబెట్టేసి ఇంకోటి చేసి ఇబ్బంది పడే బదులు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఇలా విడిగిపోయినా ప్రాణానికి హాయిగా ఉంది. లేదు అంటే ఈ అమ్మాయి దగ్గరికి నన్ను బలవంతంగా పంపించినా నేను రేపు పొద్దునైనా సరే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతానంటే అమ్మాయి లేని నేను ఉండలేను అని చెప్పేటవాడు. ఇలా ఉండలేని వాడిని తెచ్చుకుని నేనేం చేసుకుంటాను జడ్జి గారు, అందుకని వాడు కూడా నాకు అక్కర్లేదండి, ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉండి ఇంటికి వచ్చి మా అమ్మని చేసేది ఉద్ధరించేది కూడా వాడు ఏం లేదు, అందుకని నా మొగుడు నేను అమ్మేస్తున్నానండి 1,50,00,000కి, కొనుక్కోమనండి అమ్మాయిని అంట. జడ్జి గారికి ఆశ్చర్యపోతే ఏం చెప్పాలో తెలియక 1,50,00,000కి డబ్బులు ఆయన ముందే బేరం ఆడుకుని ఆయన ముందే సమక్షంలోనే ఒప్పందాలు కుదుర్చుకుని వెళ్ళిపోయారు. అది పరిస్థితి. శుభలగ్నం సినిమాను ఏదో ఆమని గారును జగపతి బాబు సినిమా వచ్చింది కదా, సేమ్ అలాగే మొగుళ్ళని అమ్మేసే రోజులు కూడా వచ్చినాయి. అది పరిస్థితులు. ఏం చెప్తాను చెప్పండి, ప్రపంచం మారిపోతుంది, వివాహ వ్యవస్థ అనేది కనుమరుగైపోతుందేమో అని భయం వేసే విధంగా తయారవుతున్నాయి. ఎవరిని ఎవరు పట్టించుకునే రోజులుగా కనిపించట్లేదు. పిల్లల మీద ఎఫెక్షన్ లేదు. ఆడపిల్లలు భార్య ఒక్కతే ఎలా పోషిస్తుంది, ఎలా పెంచుతుంది, ఎలా పెళ్లి చేస్తుంది పాపం అని చెప్పి భర్తకి ఈ మాత్రం కూడా కనికరం లేకుండా ప్రవర్తించాడంటే చాలా బాధ కలిగింది నాకు. మీరేమంటారు?